नमस्ते वेलकम टू वाई न्यूज़ నేను కళ్యాణి हमसे कहते नहीं मौला हम सबों की दिल की धड़कनों को जानता है पूरे मुखबिर मौला मौला के लिए हम सब इस मकासद में कामयाबी अता फरमा आमीन तमाम मुश्किलात को आसान फरमा आमीन मौला यस्ली वसल्लम दाइमान अबदा हबीब काफिर मुकल्लिम कुल इस्लाम इस्लाम अलैहि व सल्लम मोहम्मद अल्लाहु अकबर अल्लाहु अकबर अल्लाहु अकबर तहियतुल सलाम अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू अस्सलामु अलैकुम व रहमतुल्लाहि सल्लल्लाहु अलैहि वसल्लम اللهم صل على سيدنا محمد وعلى آله وصحبه రంజాన్ ఈద్ ముబారక్. ఈ రంజాన్ మాసంలో ఈ పవిత్ర మాసంగా భావించే ముస్లిం సోదరులందరికీ కూడా గోపాలపట్నం మా ఇంటి దగ్గర ఈ ఇఫ్తార్ విందుని నమాజ్ చేసుకొని ఇఫ్తార్ విందుకి ఎప్పుడు కూడా ఆనవాయితీగా పెట్టడం జరుగుతుంది. నేను మా ఇంటి దగ్గరలో అంటే ఇంటికి ముందే ఉన్నటువంటి మసీదులో ఉండేటువంటి ప్రార్థనలు వింటూ పెరిగాను నా చిన్నతనం నుంచి, నా బాల్యం నుంచి కూడా. ఎక్కువగా మా ప్రాంతంలో గోపాలపట్నంలో ఉండేటువంటి ముస్లిం సోదరులతో కలిసి మెలిసి పెరిగినటువంటి వాతావరణం. మత సామరస్యానికి ప్రతీక విశాఖపట్నం అయితే మా ప్రాంతం కూడా గోపాలపట్నంలో ఒకరి సంప్రదాయాలు ఒకరు గౌరవించుకోవడం, వారి ఆచారాల్ని మనం అలాగే హిందువుల ఆచారాన్ని వారిలో కూడా గౌరవిస్తూ ఇక్కడ ఎదిగినటువంటి సందర్భం. సో ఆ సాంప్రదాయాల ఆ కల్చర్ని మనం కూడా కొనసాగిస్తూ ఎప్పుడు కూడా ఈ ప్రాంతంలో మన విశాఖపట్నమే అయితేనేమి గోపాలపట్నం అయితేనేమి అందరూ కలిసికట్టుగా ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఒకవైపు పండుగలు కావచ్చు, ఇట్లాంటి రంజాన్ పండుగ అనగానే మన ప్రపంచవ్యాప్తంగా చాలా పవిత్ర మాసంగా భావించేటువంటి ప్రార్థనలు కానీ వారు చేసేటువంటి కఠోరమైనటువంటి ఆ దీక్షలు కానీ, సో ఉపవాస దీక్షలు, వారి ఆ ఉపవాస దీక్షల్ని విరమించుతూ ఈ ఇఫ్తార్ విందును అనేటువంటిది పెట్టడం కూడా ఒక పవిత్రంగా భావిస్తూ ఉంటాను, ఒక సెంటిమెంట్గా భావిస్తూ ఉంటాను. సో వారందరితో గడపడం అనేటువంటిది నా అదృష్టంగా భావిస్తాను.